ఎవరికైనా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఆశ ఉంటే అని ఆపోజిట్ టీమ్ లో గోల్ కీపర్ గా వెళ్ళి చేరండి. ఎందుకంటే అక్కడ చాలా టైం ఉంటుంది. బాల్ దగ్గరికి రానే రాదు. ప్రశాంతంగా కూర్చొని చదువుకోవచ్చు. పోపట్, నువ్వు నన్ను ఎగతాళి చేస్తావా? ఆగు, నేనెవరో నీకు చూపిస్తాను. పోపట్, ఇదిగో తీసుకో పిస్తా బర్ఫీ. థ్యాంక్ యూ హనీ. ఎవరు నువ్వు? సారీ రీరీ, నా పేరు గులవిందర్ సింగిలా. నాకు కలకండ్ అంటే బాగా ఇష్టం. కానీ మా ఓనర్ గో 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 అని నన్ను తిననివ్వరు. అసలు ఇక్కడ ఎక్కడ కొండలే లేవు. మరి నీ వాయిస్ ఎక్కువలా ఎలా వినిపిస్తుందిరా? నీళ్ళు కావాలి. మంచి నీళ్ళు. నిపుణి ఆర్పాలి. పదండి, ఆ ఉడతని మనం ఆపాలి. ఇదిగో మంచి నీళ్ళు. సోదరి, నువ్వు ఈ షుగర్ క్యూబ్స్ తిను. గాడిద, అది కర్పూరం రా. హలో లోలో, నాకు సహాయం చేసినందుకు థ్యాంక్ యూ. నాకు గనుక తీపి దొరికిందంటే సంతోషంగా ఉంటుంది. కల్కండ్. థ్యాంక్ యూ. బాయ్ స్నేహితులారా. హాయ్ తోతారాం, ఎలా ఉన్నారు? తను నా స్నేహితుడు. తనని కొంచెం తగ్గించాలి. నువ్వే మాకు సాయం చేయగలవు. దిగులు పడకండి, వీణ్ణి ఒక గంట సేపట్లో సన్నగా మార్చేస్తాను. ముందు వామప్ చేద్దు గాని. వామప్ తర్వాత చూడొచ్చు. వాడిని ఎలాగైనా వంగపెట్టు. ఇంకొంచెం స్పీడ్గా వెళ్తే నీకేం జరగదు. ఓకే, అయితే నా వెయిట్ తగ్గిపోతుంది. మీరేమో ప్రయత్నిస్తున్నారు, కానీ నేనేమో ముగించలేకపోతున్నాను. ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. వీడి చేత యోగాసనం చేస్తే చాలా మంచిదనుకుంటాను. ఎనీ డౌట్స్? గాలిని బాగా లోపలికి పిలిచి వేగంగా దాన్ని బయటికి వదులు. చాలా లేట్ అయింది. ఒక్కసారి వెయిట్ మిషన్ దగ్గరికి రా, నీ వెయిట్ ఎంతో చూద్దాం. 200 గ్రాములు పెరిగాను. మీరేమో ప్రయత్నిస్తున్నారు, కానీ నేనేమో తగ్గట్లేదు. బుద్ధి తక్కువడా, షూలు తీసేసి వెయిట్ చూడాలి. సరే, తీస్తానులే.
అందరూ ప్రయత్నిస్తున్నారు కానీ నా వల్లే కావట్లేదు. ఒక నిమిషం, మేము నీకు సాయం చేస్తాం. ఆగు రోబోట్, ఆగు. పట్టుకున్నాను. ఇది నా రోబోట్ తోత. టన్ టన్ నన్ను ఇనుముతో తయారు చేశారు. దీనికి అన్నీ తెలుసు. ఓయ్ బల్లే బల్లే, చెప్పు, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి? ఆకాశంలో 2 మిలియన్ నక్షత్రాలున్నాయి. ఓయ్ బల్లే బల్లే, నీకెలా తెలుసు? నమ్మకం లేకపోతే రా వెళ్ళి లెక్క పెడదాం. వద్దు వద్దు, 2 మిలియన్లే ఉన్నాయి. తర్వాత క్వశ్చన్. బాడీలో ఎముకలు ఎన్నుంటాయి? 506 ఎముకలు. కానీ 206 కదా ఉన్నాయి. ఇప్పుడు లెక్క పెట్టి చూడు, 518 కన్నా ఎక్కువ. ఇంటికి వెళ్దాం. పాపం తను చాలా బాధపడుతున్నట్టున్నాడు. రండి ఏమైందో కనుక్కుందాం. ఎవరు నువ్వు? పూలంటే భీకరంగా ఉండాలి కదా. వాడు లావుగా ఉంటాడు, నేను చాలా సన్నంగా ఉంటాను. నువ్వు చెప్పేది చూస్తుంటే పులుల్లో 2 రకాలు ఉన్నాయని నాకు అనిపిస్తోంది. సరే అది వదిలే, ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నా పేరు టామీ టైగర్. మా అన్నతమ్ములందరూ బామ్మ ఇంటికి వెళ్ళిపోయారు. ఓవర్ వెయిట్ అని నన్ను ఫ్లైట్ లో నుండి దింపేశారు. నేనేమో వెయిట్ తగ్గట్లేదు, నాకేం చేయాలో తెలియట్లేదు. ఇక ఇలా చూడు, ఇంత వెయిట్ ఉంటే నువ్వు ఫ్లైట్ లో వెళ్ళలేవు. ఇప్పుడు నువ్వు ఏడ్చి ఏంటి ప్రయోజనం? ఆ ఫ్లైట్ వెళ్ళిపోయినప్పుడు నేను ఎడక ఏం చేయను. ముందేమో నేను చాలా సన్నగా ఉండేవాణ్ణి. నేను పులినైనా సరే పిల్లిలన్నీ నన్ను ఏడిపిస్తూ ఉంటాయి. ఎవరింటి తలమైనా పోయిందంటే ఆ కీ హోల్ ద్వారా నన్నే లోపలికి వదులుతారు. నేను అటువైపుగా వెళ్ళి వాళ్ళ తలుపు తెరిచి పెడతాను. కానీ నేను ఇప్పుడు బాగా బరువు అయ్యాను. చెప్పాలంటే నేను నడవలేనంతగా లావెక్కాను. ఇది ఎలాగో నా తల రాత. మీకు మంచి మనసుంటే నా వెయిట్ని కాస్త తగ్గించండి, లేకపోతే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి చేసి టెన్షన్ పెడతా. టైగర్, ఇక్కడ నుంచి జాగింగ్ మొదలు పెడదాం. గ్రౌండ్ మొత్తం తిరిగి లాస్ట్ కి ఇక్కడికే రావాలి. అరే తమ్ముడు, మళ్ళీ ఇక్కడికి రావడానికి మళ్ళీ ఎందుకని అక్కడికి వెళ్ళాలి? On your marks, get set. అరే వాడెక్కడయ్యా? ఏంట్రా స్లో మోషన్ లో పరిగెత్తుతున్నావు? ఏంటి అస్సలు కదలడం లేదు నువ్వు? నేను ప్రయత్నిస్తున్నాను కానీ కదలేకపోతున్నాను. అమ్మ చెప్పేది టైం ఇస్ మనీ. 15 రూపాయల కన్నా 15 నిమిషాలే గొప్పదని. ఇక్కడ చాలా మందికి టైం పాస్ అవ్వట్లేదు. నాకేమో అసలు టైం రావట్లేదు. సరే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. నేను ఓటమిని ఒప్పుకునేవాడిని కాను.
మీరు చాలా పెద్దవాళ్ళే, నా కోసం ఎంతో కష్టపడుతున్నారు, కానీ నేనే మీకేం చేయలేకపోతున్నాను. మేము చెప్పాల్సిన మాటల్ని నువ్వు చెప్తున్నావు. Any doubts? నా దగ్గర ఒక ఐడియా ఉంది. నీ వెయిట్ ని నేను తగ్గిస్తాను. నేను కారు నడపడం మొదలు పెడతాను. సారీ, మీరందరూ ఎంతో నా కోసం ప్రయత్నిస్తున్నారు, కానీ నేనే ఏమి సార్ మీరు దిగులు పడకండి, మీ సైంటిస్ట్ బాబాయ్ ఇంకాసేపట్లో వచ్చేస్తారని చెప్పారు. ఓ గురు, హోలీకి అందరూ రకరకమైన కలర్లు పూస్తారు, కాసేపట్లో వచ్చేస్తానని ఆయన 4 రోజుల క్రితం చెప్పారు. చప్పట్లు. గురు, కథలు చెప్పింది చాలు, ముందు వెళ్ళి తలుపు తీయండి, మీ బాబాయ్ వచ్చుంటారు. ఓ హనీ బనీ, ఎలా ఉన్నావు కిట్టి? నేను బాగున్నాను. కన్నా సార్, గురు నేను కూడా బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారని అడగడానికి రాలేదు. కాస్త చక్కెరిస్తారా? మేము పులావ్ చేయబోతున్నాము. పులావ్ లో ఎవరైనా చక్కెర వాడతారా? పులావ్ చేసి చేసి మైండ్ లో టెన్షన్ వచ్చేస్తుంది. చక్కెర లేకపోతే పొద్దున టీ ఎలా తాగుతాము? ఆ తర్వాత చేసిన పులావ్ అంతా పాడైపోతుంది. అందుకే చక్కెర అడిగాను. రండి బాబాయ్, ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ బ్రిటిష్ వాళ్ళని భరించారు, నేను మిమ్మల్ని ఎన్ని చోట్లను వెతకను. మీరు అసలు ఏమైపోయారు? ఈయన మా ఇంట్లోనే ఉన్నారు. ఈయన కోసమే మేము పులావ్ చేయబోతున్నాము. నాకు మతిమరుపు అనే రోగం ఉంది. నేను మీ ఇంటికి వచ్చే దారిని మర్చిపోయాను, అందువల్లే నేను గుడ్డు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. గుడ్డు, అయ్యో నేను గుడ్డూరు కాదు, నా పేరు బన్నీ. నేనే చెప్పానుగా నాకు మతిమరుపు అనే రోగం ఉందని. అర్థమైందా పంకజ్? నేను పేరు కూడా మర్చిపోయాను. మతిమరుపు నాకు అలవాటైపోయింది. ఒక రోజు ఏమైందంటే, చెప్పండి. అందుకని నేను ఒక రోబోట్ ని తయారు చేశాను. అది అన్ని గుర్తు పెట్టుకుంటుంది. దాన్ని ఎక్కడ పెట్టానో మర్చిపోయానే. ఇదిగో పాకెట్ లో ఉంది. దీన్ని ఎందుకు మీరు ఇంత కష్టపడి చేశారు? మా దగ్గర పొప్పటి ఉంది కదా, అడుగుంటే మేమే ఇచ్చేవాళ్ళం. దానివల్ల మాకు అసలు ఏ యూసు లేదు. ఇప్పుడు నేను దీన్ని స్టార్ట్ చేస్తాను. నా పేరు జీబీ. 256 GB, 512 GB, అదేనా? లేదు, అలా కాదు, నాకన్నీ తెలుసు. అయితే నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. సూర్యుడికి భూమికి మధ్య దూరం ఎంత? 3 లక్షల కోటి కిలోమీటర్లు. దీన్ని ఎందుకని తోతలా చెయ్యాలి? హనీలా చేసి ఉండొచ్చు కదా. నాలాగే ఇది కూడా చాలా తెలివైన దానిలా ఉంది. తర్వాత ప్రశ్న, అక్బర్ చాలా పేదవాడైన బీర్బల్ దగ్గర ఏం చెప్పారు? ఇలా రా, ఇక్కడ వచ్చి కూర్చో. పేదరికం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఇవాళ ఉదయం నా బ్రేక్ఫాస్ట్ లో ఎవరు కారం కలిపారు? బన్నీ. ఆ విషయం బన్నీ అడుగు, వాడికి తెలిసేమో. వాడిని అడిగి తెలుసుకునేటట్టయితే అసలు నువ్వెందుకు మాకు? సారీ మిత్రమా. బాబాయ్, ఇది నాకు నచ్చింది. నేను దీన్ని నాతో పెట్టుకుంటాను. దీన్నా? ఈ తోతాని. ఈ తోత కావాలంటే వాళ్ళ అమ్మా నాన్న దగ్గర అడుగు. ఈ తోతాని కూడా మీతో పాటు తీసుకెళ్ళండి, కానీ సాయంత్రం లోపు తిరిగిచ్చేయండి. దీన్ని నేనే ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళాలి, కరెక్ట్ గా 8ంటికి. చప్పట్లు. ఒకవేళ కలకండకి డబ్బులు అడుగుతారో ఏంటో మరి. నేను ఆగను. ఇంట్లో కూర్చుంటేనేమో సోమరిపోతూ, బయటికి వెళ్తేనేమో పొనవాడు. ఉడతకి వెనకాల పరిగెత్తుతున్నారే, అసలు ఏమైంది మీకు? చెప్పండి కొట్టండి.
రే అది మేడం ఉంగరాన్ని తీసుకెళ్లిపోయింది. ఓ అయితే వాడిని వెంటనే పడుకోవాలి. ఓ, మర్యాదగా ఆగు. ఆగు ఆగు. రండి విడివిడిగా వెళ్ళి వెతుకుదాం. ఇప్పుడు నువ్వెక్కడికి తప్పించుకుంటావు? మీరు ఈ ఉడతను ఎక్కడైనా చూశారా? ఈయన ఏం అడుగుతున్నారంటే మీరు ఎక్కడైనా ఈ ఉడతను చూశారని అడుగుతున్నారు. ఇదేదో విలువైన వస్తువుని తీసుకెళ్లిపోయిందంట. అంటే చూశానని కదా అర్థం. అరే కాదు, నా మెడకాయ కాస్త నొప్పిగా ఉంది, అందుకే అలా ఆడించాను. ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి దాన్ని పట్టుకో, వెళ్ళు. ఇంటెలిజెంట్ సేల్స్ మ్యాన్ చీకట్లో టార్చ్ లైట్ వేస్తున్నారు. రే అది టార్చ్ కాదురా, ట్రైన్ హెడ్ లైట్. త్వరగా రారా. ట్రైన్ డ్రైవర్ అయినప్పటికీ నేను టికెట్ తీసుకునే ప్రయాణం చేస్తాను. నువ్వు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావు. అమ్మ, నాన్న, తాతయ్య, బామ్మ, అక్క, తమ్ముడు ఎవరైనా సరే టికెట్ తీసుకోవాలి. టికెట్ లేకపోతే వెళ్ళి తీసుకురా, వెళ్ళు. రండి రండి. నా బిడ్డని కింద పడేస్తావా? ఎలాగైనా ఈ పైప్ సాయంతో నేను దాన్ని పట్టుకుంటాను, చూస్తూ ఉండండి. మూడు సేవు తర్వాత బ్లేడ్ చూడడానికి ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ నీళ్లు పడ్డ తర్వాత నా పరిస్థితి. సార్ నేను కాదు, వీడే. సార్ నేను కాదు, వీడే. మీ ఇద్దరిలోనే ఎవరో దొంగలించారు, కానీ దొంగ ఎవరో నాకు అర్థం కావట్లేదు. దొంగతనం చేసింది ఇతనే. దొంగతనం చేసింది ఇతనే. ఇన్స్పెక్టర్ పాండా, ఈ రోబోట్ నిజమే చెబుతుంది, తనకు అన్నీ తెలుసు. కానీ ఆధారం లేకుండా పోలీసు నమ్మదు. ఆ ఆధారం నేను చూపిస్తాను. ఇటు చూడండి, వీడి గెడ్డంలో క్లిప్ ఉంది. అయితే ఏంటి? దొంగ గెడ్డంలో ఎక్కడైనా క్లిప్ ఉంటుందా? అది మీకు తెలీదా? అవును, నువ్వు వీడి పిన్ని కొడుకువేగా? అవును. అయితే నువ్వు దొంగవే. దొంగలిద్దరూ అన్నదమ్ములు అన్నమాట. థ్యాంక్ యూ, నువ్వు నా ప్రాబ్లం ని సాల్వ్ చేసేసావు. అరే, అలమర పైన బిస్కెట్లు లేనే లేవే. బిస్కెట్లు అలమర పైన ఉన్నాయి, కానీ బామ్మ ఇంట్లో అలమర పైన. ఏంటయ్యా నువ్వు? ఈ విషయం ముందే చెప్పుండొచ్చు కదా. నా నడుం విరిగిపోయింది, నీ ఊరికే వదిలిపెట్టను. అరే, తోత ఎగురుతున్నాడు. అవును, ఎగురుతున్నాడు. విడుదలిచ్చిన పక్షిలాగే ఎలా ఎగురుతున్నాడు? నీ బుర్రని ఫ్రిడ్జ్ లో పెట్టావా? అది బాబాయ్ తాలూకు రోబోటు. అది ఎక్కడైనా పోయిందనుకో మనకే సమస్య వస్తుంది. అనుమానమా?
అరే ఇలా చూడండి పాల్ అంకుల్, రేపు ఇంటికి బంధువులు వస్తున్నారు. 2 ప్యాకెట్ ఎక్స్ట్రా పాలు కావాలి. అరే హనీ నువ్వేం మాట్లాడుతున్నావు? ఆ, 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 పర్వాలేదే, మీరు ఒక సైంటిస్ట్ అని గుర్తుందా? మీరు మర్చిపోయారేవే అనుకున్నాను. నా రోబోట్ తోత ఎక్కడుంది? జరిగిన విషయం మాత్రం ఆయనకి తెలిస్తే ఆ తర్వాత మన కథ అయిపోతుంది. మనమే ఏదో ఒకటి చేసి తీరాలి. ఇదిగోండి ఇక్కడే ఉంది, చూడండి. నా దగ్గరికి రా తోత. దాని కాల్ని మడిచి కూర్చోపెట్టండి. ఎందుకని ఇలా అరుస్తోంది? నాలో నేను కొత్త ఫంక్షన్ ని డౌన్లోడ్ చేశాను. ఎవరైనా లేనిపోని పనులు చేశారనుకో నాకు తెలిసిపోతుంది. అందువల్ల సరే చెప్పు. నేనేం చెప్పానో చెప్పు. నాకు దెబ్బలు తినాలని ఆశగా ఉందని నువ్వు చెప్తున్నావు. ఇందా తీసుకో. సరే, కోడ్లో నుంచి గుడ్డు వచ్చిందా లేదా గుడ్లో నుంచి కోడి వచ్చిందా చెప్పు. నాకేం తెలుసు? నేనేమైనా హాస్టల్ వార్డెనా? ఎవరు ముందు వచ్చారు ఎవరు వెనక వచ్చారని చెప్పడానికి? సింపుల్ గా అడుగు. సరే నేను అడుగుతాను. నేను ఎక్కడి నుంచి వచ్చాను? మార్కెట్. లేదే. మీకు మతిమరుపు ఉంది. మీరు మార్కెట్ కి వెళ్ళి వచ్చిన విషయం మర్చిపోయారు. అనుమానమా? అర్థమయ్యే ఉంటుంది మీకు అన్ని తెలుసని.